హడలెత్తిస్తున్న హైడ్రా, ఎంఐఎం నేతలకు దడ పుట్టిస్తున్న హైడ్రా యాక్టివిటీస్. అక్రమాలకు ఎసరు పడుతుందనే భయమా? తెరచాటు దందాలు బయట పడుతాయని గుబులా? జీహెచ్ఎంసీ చట్టాన్ని మళ్లీ ఎందుకు తెరపైకి తెస్తున్నారు? అక్రమాల కట్టడికి హైడ్రా దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? మూడు 3,500 మంది ట్రైన్డ్ స్టాఫ్, 72 డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్, బుల్డోజర్లలో దూసుకువస్తున్న 259 మంది ఆఫీసర్స్. ఒక్క మాటలో చెప్పాలంటే హైడ్రా. క్లారిటీగా చెప్పాలంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్. చిన్నవానికే మరోసారి హైదరాబాదులోని రోడ్లు, వీధులు, చెరువులను తలపించొద్దనే తపనతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇది. ఇవాళ లేకులన్నీ కూడా కబ్జాకు లోనైపోయి ఎక్కడ కనిపించడం అసలు కళ్ళు మూసి తెరిసే లోపల మాయమైపోతున్నాయి అధ్యక్ష. రీసెంట్గా హైకోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేసింది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా, ఏం చేస్తున్నారు? కళ్ళ ముందలనే చెరువులు మాయమైపోతుంటే, ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే మీకు కనిపించడం లేదా? అధికారులను అందరిని కూడా కోర్టుకు పిలిపించి నించోబెడతామని చెప్పి ఈరోజు కామెంట్ చేసింది అధ్యక్ష. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎందుకు వరదలు వస్తున్నాయి అధ్యక్ష? నగరానికి నీళ్లు రాలే అధ్యక్ష, నీళ్లున్న దగ్గరికి నగరం పోయింది. ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తాయో ఆ నాలాలో మనం అపార్ట్మెంట్స్ కట్టుకున్నాం అధ్యక్ష, మనం గుడిసెలు వేసుకున్నాము, మనము వాటి స్థావరాలను ఆక్రమించుకున్నాం అధ్యక్ష. మన స్థావరాలకు నీళ్లు రావడం లేదు. నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో, నీళ్లు ఉండే దగ్గర పోయి మనం ఆక్రమించుకున్నాము. మన ఇంట్లోకి పక్కింటోడు వచ్చినట్టు నీళ్లు ఉండాల్సిన చెరువులల్లా మనం ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష? 1-2 చోట్ల కాదు, పాత జీహెచ్ఎంసీ లిమిట్స్ ను మించి పనిచేస్తుంది హైడ్రా ఫోర్స్. 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కబ్జాలు జరిగినా ఆ బాగోతాన్ని బట్టదాకులు చేయడమే కాదు, ఆకాశాన్ని తాకుతున్న భవనాలను సైతం నేలమట్టం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీ మేడెడ్ కండిషన్ బఫర్ జోన్ లో హౌ కెన్ యూ డూ ఏ కన్స్ట్రక్షన్ అండ్ నీకు ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాన్ని ఇంకో అంతస్తులు ఎక్కువ వేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టరాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్ గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ దే విల్ నాట్. హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం. ఇట్లాంటి వాటిలందరూ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్ యూనో ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది దీన్ని కాన్సన్ట్రేట్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్ లో అర్థమైపోద్ది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ, ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అనమాట. మీకు క్లియర్ గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాజ్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిష్ అంటే మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ అన్ని జరిగినాయి కదా. హైడ్రా ఏర్పాటుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటనను అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. సభాపర్వం ముగిశాకే ఒక్కొక్కరు తమ కబ్జాలను కాపాడుకునేందుకు కుయుక్తులు మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వారికి వంతపాడే ఎంఐఎం ఈ విషయంలో 4 ఆకులు ఎక్కువ చదివామనిపించింది. రాజేంద్ర నగర్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేను అరెస్టు చేయడంతో ఒక్కసారిగా జీహెచ్ఎంసీ కార్యాలయంపై వచ్చి పడ్డారు ఆ పార్టీ కార్పొరేటర్లు. ఏ క్యా హై, హైడ్రా గీడ్రా కుచ్ భీ జాంతా నహీ, హే సహీ నహీ హై, హైసా కైసా బుల్డోజర్ లాతే అంటూ మేయర్ కు, కమిషనర్ కు ఫిర్యాదులు చేసి వారికి వారు ఓ తీర్మానం కూడా చేసేశారు. మా అందరి మీద, మా నెత్తిల మీద, మా భుజాల మీద పెట్టిన ఈ ఇష్యూని ఈరోజు మనం కమిషనర్ మేడంతో, మేయర్ మేడంతో చెప్పడం జరిగింది. ఏమంటే ఒక పబ్లిక్ బీయింగ్ ఎలక్టెడ్ రిప్రజెంటేషన్గా మేయర్ మేడం ఈ జిహెచ్ఎంసీకి, ఈ నగరపాలికకు ఒక పెద్ద అసుంటప్పుడు ఈ హైడ్రాని తీసుకొచ్చి పెట్టి లేనిపోని ఇబ్బందులుగా మేము అందరం భావిస్తూ ఈరోజు ఎంఐఎం పార్టీ తరఫున మేమందరం స్టాండింగ్ కమిటీ బృందం ఇవన్నీ డీటెయిల్గా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందుకోసం మేమందరం మీ ద్వారా కూడా ఇమీడియట్గా స్టాండింగ్ కమిటీ మీటింగ్ కాల్ చేసి రాజేంద్ర నగర్, చందానగర్, బాచుపల్లి, గాజుల రామారంలలో హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతలు కేవలం ట్రైలర్ మాత్రమే. గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని చెరువుల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూలిస్తే అసలు భూ బకాసురుల చిట్టా బయటకు వస్తుంది. మొన్న మధ్య ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాటలే భూమాయికు తెరలేపి చెరువులో ప్లాట్లు వేసి జనాన్ని నిండా ముంచిన కంతిరిగల స్టోరీలు బయటపడతాయి.
అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని నేను. గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను. ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి. ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము. ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అంటరానోళ్ళు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్లు వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. పార్కు ఒకటి తీసుకోవాలి, వద్దంటలేండి. నేనే కట్టిస్తా అని చెప్పిన, నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను. ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు. వాళ్ళని ఏమోరి ప్రోత్సహిస్తున్నారు. డిపార్ట్మెంట్తో చేయించండి. డిపార్ట్మెంట్తో చేయిస్తే నేను కూడా కూర్చుంటాడు పోయి. ప్రైవేట్ వాడు ఎట్లా కూర్చొని కట్టిస్తాడు? వానికి ఏం అధికారం? అదే ల్యాండ్లో ఒక ఇద్దరు వ్యక్తులు దాని వెనుకనే ల్యాండ్లో బాజాప్తా కంపౌండ్ వాళ్ళు వేసుకుని. నిజానికి 2-3 దశాబ్దాల క్రితం హైదరాబాద్కు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్కు చాలా తేడా ఉంది. అప్పట్లో హైదరాబాద్లో నివాసించే జనం చాలా తక్కువ. శివారు ప్రాంతాల్లో చీకటి పడితే దొంగల భయం అన్నట్లుగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు శివారు ప్రాంతాల్లోని భూములు కోట్లకు పడగలెత్తడంతో శిఖం భూములు, చెరువులు, కుంటలు అన్నీ మాయమైపోయాయి. 1700కు పైగా చెరువులుండే హైదరాబాద్లో ఇప్పుడు వేళ్లపై లెక్క పెట్టొచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని చేపట్టినా హైదరాబాద్ లాంటి మహానగరాలకే కాదు, చిన్న చిన్న మున్సిపాలిటీలకు కూడా అది మినహాయింపు అన్నట్లుగా తెరచాటు రాజకీయం నడిపించింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల మున్సిపాలిటీలను కూడా హైడ్రా పరిధిలోకి తేవడం ఒకందుకు మంచి పరిణామమే అయినా ప్రాక్టికల్స్లో వర్కౌట్ అయితేనే జనానికి మేలు. ప్రారంభంలో దడ పుట్టించి రోజులు గడిచాక ఉసూరుమనిపిస్తే మాత్రం ఇంకెన్ని ప్రభుత్వాలు మారినా హైదరాబాద్లో ఉండేవారికి వాన కష్టాలు తప్పవు. మరి హైడ్రా విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఎంత సీరియస్గా కబ్జాలను ఖతం చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.